శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 503వ నామం, 8 అక్షరాల నామం, లాకిన్యంబా స్వరూపిణి. ఈ నామంతో మనం జపం చేసుకోవాల్సి అనుకున్నప్పుడు ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని చెప్పుకోవాలి. మణిపూరక చక్రం వద్ద ఉన్నటువంటి తల్లి పేరు లాకిని. లాకిని స్వరూపంగా ఉన్నది ఈ తల్లి అని చెప్పడం అనేది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. దిక్పత్రే నాభిపద్మే త్రివదన విలసద్దంష్ట్రిణీ రక్తవర్ణాం శక్తిం దంభోళిదం దండా అభయమసి భుజైర్ధారయంతి మహోగ్రాం ఢామర్యాదై పరీతాం పశుజన భయదాం మాంసధాత్వే కనిష్టాం గౌడాన్నసక్త చిత్తాం సకల సుఖకరీం లాకినీం లావయామయ. ఈ అమ్మవారి స్వరూపం గురించి మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి శ్లోకం. ఈ శ్లోకం చాలా దివ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో లలితా సహస్రనామంలో సమస్త భక్త సుఖదాం అనేది మంత్రశాస్త్రంలో సకల సుఖకరీం అని చెప్పి చూపించారు. ఈ శ్లోకం అంతా కూడా ఇక్కడ గోచరిస్తుంది. ఈ శ్లోక సారం అంతా కనుక మనం పరిశీలించి చూస్తే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నటువంటి మణిపూరక చక్రంలో ఉన్న తల్లి యొక్క స్వరూపం మొత్తం కూడా, ఆమె వర్ణం కానీ, ఆమె దేన్ని ఆశ్రయించి ఉన్నదని కానీ, ఆమె నైవేద్యం ఏంటన్నది కానీ, ఇవన్నీ కూడా మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెప్తూ మన కోసం ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ మణిపూర చక్రానికి అధిష్టాన దేవత పేరు లాకిని అని చెప్పుకున్నాం. ఈ చక్రాధిష్ట దేవతకు సంబంధించినటువంటి బీజ కీలక న్యాస ఈ మంత్రాలన్నీ కూడా లకారమ సంబంధంగా ఉంటాయని లాకిని నామంలో మొదటి అక్షరం లా అనేది సూచిస్తూ ఉంటుంది. మణిపూరాబ్జ నిలయ అనేటువంటి నామం నుంచి ఈ నామం దాకా ఉన్నటువంటి లాకిని దేవతకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ శ్లోకం ద్వారా చెప్పబడ్డాయి. అమ్మవారి స్వరూపాన్ని వివరిస్తుంది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం మననం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.